మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. నర్సరావుపేట ఎస్పీ కార్యాలయానికి తరలించారు. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం, ఎన్నికల అల్లర్ల కేసులు నమోదయ్యాయి. మే 13న జరిగిన ఎన్నికల్లో ఈవీఎంను ధ్వంసం చేశారు పిన్నెల్లి. సోషల్ మీడియాలోనూ ఆ వీడియోలు చక్కర్లు కొట్టాయి. వీడియోల ఆధారంగా కేసులు నమోదు చేసింది ఈసీ, అలానే పోలీసులు. ఎన్నికల వేళ, ఎన్నికల తర్వాత అల్లర్లలోనూ పిన్నెల్లిపై ఆరోపణలున్నాయి. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. గతంలో ఇచ్చిన తీర్పును డిస్మిస్ చేస్తూ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కేసులు నమోదు చేసినప్పటి నుంచి నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఇంట్లోనే ఉన్నారు పిన్నెల్లి. మధ్యంతర బెయిల్ టైంలో రోజు ఎస్పీ కార్యాలయంలో సంతకం పెట్టొచ్చారు పిన్నెల్లి. బ్రేకింగ్ న్యూస్. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కి సంబంధించి నరసరావుపేట ఎస్పీ ఆఫీస్ కి ఆయన్ని తరలించారు. పిన్నెల్లిపై ఇప్పటికే ఈవీఎం ధ్వంసం, అలాగే ఎన్నికల అల్లర్ల కేసులు ఉన్న విషయం తెలిసిందే. మే 13న జరిగిన ఎన్నికల్లో ఈవీఎం ని ధ్వంసం చేశారు పిన్నెల్లి. అలాగే సోషల్ మీడియాలో కూడా ఆ వీడియోస్ అన్ని కూడా చక్కర్లు కొట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ వీడియోల ఆధారంగా ఈసీ అలాగే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎన్నికల వేళ, ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లలో కూడా పిన్నెల్లిపై ఆరోపణలు ఉన్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఇప్పటి వరకు మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. అయితే గతంలో ఇచ్చిన తీర్పుని డిస్మిస్ చేస్తూ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కేసులు నమోదు చేసినప్పటి నుంచి నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఇంట్లోనే ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మధ్యంతర బెయిల్ టైంలో రోజు ఎస్పీ ఆఫీస్లో సంతకం పెట్టి వచ్చారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అయితే తాజాగా మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి నర్సరావుపేట ఎస్పీ కార్యాలయానికి తరలించారు పోలీస్ అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, పిన్నెల్లి అరెస్ట్ నేపథ్యంలో ప్రస్తుతం నరసరావుపేట ఎస్పీ ఆఫీస్ దగ్గర ఎలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది? ఆయన అనుచరగణం ఎవరైనా అక్కడికి చేరుకుని ఉన్నారా? కొద్దిసేపటి క్రితమే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నర్సరావుపేటలోని ఎస్పీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. నర్సరావుపేటలోని ఒక శివార్ కాలనీలో ఉన్న ఇంట్లో ఇప్పటి వరకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉంటూ వచ్చారు. అక్కడి నుంచే ప్రతిరోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఎస్పీ కార్యాలయంలో హాజరై తిరిగి వచ్చి ఇంట్లో ఉంటున్నారు. ఇంటి దగ్గర కూడా పోలీస్ బందోబస్తు ప్రతిరోజు కూడా ఏర్పాటు చేశారు. ఆయన ఎక్కడా కూడా బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా పోలీసులు పహారా కాస్తున్న నేపథ్యం ఇప్పటి వరకు కనిపించింది. అయితే కొద్దిసేపటి క్రితం అక్కడే ఉన్న పోలీసులు, ఇంటి వద్దే ఉన్న పోలీసులు ఆయన అరెస్ట్ చేసి ఎస్పీ కార్యాలయానికి అయితే తీసుకువెళ్లారు. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎస్పీ కార్యాలయానికి వద్దకు వచ్చారు. ఇంకా అనుచరులు ఎవరు అయితే మాత్రం ఎస్పీ ఆఫీస్ దగ్గర కానీ పిన్నెల్లి ఇంటి దగ్గర కానీ రాలేదు. ప్రస్తుతం అయితే ఆయన ఎస్పీ కార్యాలయంలో ఉంచారు. ఆ తర్వాత అరెస్ట్ అధికారికంగా చూపించి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఇప్పటి వరకు ఉన్న కేసులు పరిశీలిస్తే 2 అటెంప్ట్ మర్డర్ కేసు 307 కింద 2 కేసులు అయితే నమోదు చేశారు. ఒకటి కారంపూడి పోలీస్ స్టేషన్లో 307 కేసు నమోదు కాగా, మరొకటి రెంటచింతల పోలీస్ స్టేషన్లో 307 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ 2 కేసులతో పాటు మరొక కేసు రెంటచింతల పోలీస్ స్టేషన్ పరిధిలో పాల్వాయి గేట్లో ఏదైతే ఆయన ఈవీఎం ధ్వంసం చేశారో ఆ ధ్వంసం చేసిన సంబంధించిన కేసు కూడా రెంటచింతల పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంది. మరొకటి ముఖ్యంగా చూసినట్లయితే అదే రోజు అక్కడ ఒక మహిళని దూషించి మహిళ మీద దాడి చేయబోయారు అంటూ కూడా మరొక కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ కేసు కూడా మనకు రెంటచింతల పోలీస్ స్టేషన్లోనే ఉంది. ఇప్పటి వరకు మొత్తం ఈ 4 కేసులకు సంబంధించే మధ్యంతర బెయిల్ పిటిషన్ మీద ఇప్పటి వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బయట ఉంటూ వచ్చారు. అనేక నిబంధనలు కోర్టు విధించింది. కోర్టు విధించిన నిబంధనల మేరకు ప్రస్తుతం ఆయన నడుచుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మధ్యంతర పిటిషన్, మొత్తం మధ్యంతర బెయిల్ మీద ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన అన్ని పిటిషన్లు కూడా హైకోర్టు కొట్టివేయడం జరిగింది. 4 కేసులకు సంబంధించి ఈ 4 కేసులు కూడా మధ్యంతర బెయిల్ కొనసాగించాలని చెప్పి ఆయన పిటిషన్ వేయడం జరిగింది. అయితే కోర్టు కొట్టేయడంతోనే కొద్దిసేపటి క్రితం ఆయన అయితే అరెస్ట్ చేశారు. ఈ కేసులు అన్నీ కూడా మాచర్ల కోర్టు పరిధిలోనే ఉన్నాయి. కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఖచ్చితంగా మాచర్ల తరలించే అవకాశం కనిపిస్తుంది. అక్కడ జడ్జి ముందు ఆయన్ని ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. అయితే పోలీసులు ప్రస్తుతానికి అరెస్ట్ కూడా ఇంకా అధికారికంగా చూపించలేదు. కాబట్టి విచారణ చేసి తర్వాత అరెస్ట్ చూపిస్తారా లేదా వెంటనే ఇప్పటికిప్పుడే
నర్సరావుపేట నుంచి మాచర్ల తీసుకెళ్లి మాచర్ల కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెడతారనేది మరికొద్దిసేపట్లోనే తేలనుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఒక్కసారిగా ఆయన అభిమానులంతా కూడా అటు మాచర్లలోనూ ఇటు నర్సరావుపేటలోనూ షాక్కు గురయ్యారు. మధ్యంతర బెయిల్తో పాటు ప్రధానంగా బెయిల్ కూడా వస్తుందని ఆశిస్తూ వస్తున్న అభిమానులకైతే మాత్రం కొంత ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దీంతో ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగిపోయింది. కాబట్టి అభిమానులు అయితే ఇంకా షాక్లో ఉన్నారు. మరొకవైపు మాచర్లో ఆయన ఇంటి వద్ద కూడా పోలీసులు చేరుకుంటున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. జిల్లాతో పాటు ప్రధానంగా మనకి నాచర్ల పట్టణం అదేవిధంగా నియోజకవర్గంలో కూడా పోలీసులు అయితే అప్రమత్తమై ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే పహారా కాస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మాచర్ల పట్టణంలో అయితే హై సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి. మరొక వైపు నర్సరావుపేట పట్టణంలో కూడా పోలీసులు అయితే ముందస్తు అలర్ట్గా ఉన్న నేపథ్యంలో ఆయన్ని నర్సరావుపేట నుంచి నేరుగా మాచర్ల తరలిస్తారా లేదు నర్సరావుపేటలోనే ఏదైనా కోర్టులో ప్రవేశపెడతారా అనేది మాత్రం ప్రస్తుతానికైతే ఇంకా పోలీసులు ఒక నిర్ణయం తీసుకోలేదు. మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజు. సో అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కి సంబంధించి మనకు అందుతున్న సమాచారం. ప్రస్తుతం ఆయన్ని అరెస్ట్ చేసి నర్సరావుపేటలో ఉన్న ఎస్పీ ఆఫీస్ కి తరలించారు. అయితే అక్కడి నుంచి మాచర్లకు షిఫ్ట్ చేసే అవకాశం కూడా ఉంది అని చెప్తూ ఉన్నారు.